బైబిల్లో నుంచి సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 23వ వచనము నుంచి 40వ వచనం వరకు మార్చి చదువుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 23వ వచనము నుంచి 40వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, కోరాహు, దాతాను, అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమాజముతో చెప్పుము. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకయుండునట్లు వారికి కలిగినదేది ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపిననియు, నా అంతటా నేనే వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలుసుకుందరు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రారంభులతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననెను. భూమి తన నోరు తెరిచి వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సామ్రాజ్యమును మృంగివేసెను. వారు చుట్టూనున్న ఇశ్రాయేలందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయనేమో అనుకొనుచు పారిపోయిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు యాజకుడు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనము, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసుకుని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇశ్రాయేలుకు ఆనవాలుగా ఉండును. సమాజంలో కాకుండా ఇశ్రాయేలు సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠము కప్పుగా వెంటనే రేకులు చేయవచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఇంతవరకు ఆరాధనలో మీరు చేసిన సహాయముకే స్తుతిస్తుంటున్నాం. బలలో పాలు పొందక మునుపు చదవబడిన వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడండి. వాక్య వెలుగులో పరీక్షించుకొని యోగ్యమైన రీతిగా బలను సమీపించుటకు సాయం చేయండి. మీ దాసుని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నామని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము సంఖ్యాకాండము ధ్యానిస్తున్నాం. గత వారాల్లో ఈ 16వ అధ్యాయము మొదటి 22 వచనాల వరకు మనం ధ్యానం చేశాము. ఈరోజు 23 నుంచి 40వ వచనం వరకు ఉన్న భాగంలో సమయాన్ని బట్టి కొన్ని మాటలు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం చదువుకున్న ఈ అధ్యాయంలో కోరాహు, దాతాను, అభిరాము, ఓను
250 మంది గుంపుగా ఒక సమాజంగా కూడి మోసే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు అని చెప్పుకున్నారు. తర్వాత మోసే వారిని పిలిపించి కోరాహును గద్దించడం జరిగింది. అయినా కూడా కోరాహు సరి చేసుకోలేదు. తర్వాత దాతాను అభిరాములను పిలవనంపించాలని చూసినప్పుడు మేము రాము అని సమాధానం చెప్పారు. కనుక ఇప్పుడు వారు దేవుని సన్నిధికి రమ్మని మోసే సెలవిచ్చాడు. ఇప్పుడు వారు దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు వారికి ఏం చేశాడో ఇప్పుడు ఈ భాగంలో మనం చూస్తున్నాం. చూడండి 23వ వచనం. అప్పుడు యెహోవా మోషేకు ఎలాగు సెలవిచ్చెను, కోరాహు దాతాను అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవడని జన సమాజముతో చెప్పుము. దేవుడు మోషేతో చెప్తున్నాడు ఏమని? కోరాహు దాతాను అభిరాముల యొక్క నివాసముల నుండి జన సమూహాన్ని ఏం చేయాలి? తొలగిపోమని చెప్పు అని చెప్తున్నాడు. అప్పుడు మోషే ఏం చేశాడు? 26వ వచనం. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోబడి మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకయుండునట్లు వారికి కలిగినదేదియో ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. 23, 24 వచనాల్లో దేవుడు మోషేతో చెప్పాడు. 26వ వచనంలో మోషే వచ్చి సమాజానికి చెప్పినాడు. ఏమని చెప్పినాడు? ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి ఏం కావాలి? తొలగిపోండి. ఒకవేళ తొలగలేదనుకోండి, తర్వాత చెప్పినాడు ఏమని కింద అదే వచనంలో, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకయుండునట్లు అన్నాడు. ఒకవేళ వాళ్ళలో ఎవరైనా కోరాహు దాతాను అభిరాములతో ఏకీభవించి అక్కడే ఉంటే వారి పాపములో పాలివారే వాళ్ళు కూడా నశించిపోతారు. దేవుడు వీరిని శిక్షించబోతున్నాడు. ఎవరైతే వాళ్లకు సహకరిస్తారో వాళ్ళందరూ కూడా నశించిపోతారు. ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుని ప్రజలంగా మనం ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. కోరాహు లాంటి దుష్టులతో మనం ఏం కాకూడదు? ఏకీభవించొద్దు. వారి గుడారముల నుంచి తొలగిపోవడి అంటే అర్థం ఏంటంటే అట్లాంటి వాళ్ళతో మనము సంబంధం పెట్టుకోకూడదు. అలాంటి వారికి మనం వేరుగా ఉండాలి. కొరింథీ మొదటి పత్రిక 15:33లో పౌలు అంటాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కోరాహు లాంటి సమాజంతో మనం సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళు చెడిపోయారు కాబట్టి వాళ్ళ సావాసం మనల్ని కూడా చెరిపేస్తుంది. మనం మంచోళ్ళమే, కానీ సహవాసం చెడ్డదైనప్పుడు కొద్ది రోజులు పోగానే మెల్లమెల్లగా మనం కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకే వారి నుండి తొలగిపోండి అన్నాడు. ఇంకా వచ్చిన చివరిలో అంటాడు 26లో, వారికి కలిగినదేదియో ముట్టకుడి, వాళ్ళది ఏది ముట్టకూడదు అన్నాడు. ప్రియులారా, దేవుని పిల్లలు దుష్టులతో సాంగత్యం చేయకూడదు. కోరాహు దాతాను అభిరాము లాంటి దుష్టులతో మనము సావాసం చేస్తే వాళ్ళ లాంటి ప్రవర్తన మనకు వచ్చే అవకాశం ఉంది. అందుకనే వారి నుంచి తొలగిపోవడి అన్నట్లే అలాంటి వారి నుంచి మనం తొలగిపోవాలి. అలాంటి వారికి వేరుగా మనం ఉండాలి. చూడండి, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనం. పోవుడి పోవుడి అచట నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి,
దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకునుడి. ఇక్కడ కూడా ప్రవక్త చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, పోవుడి పోవుడి. ఎక్కడి నుంచి పోవాలా? బబులోను నుంచి పోవాలి. పైన యెజ్రెయేలు చదివితే మనకు అర్థమవుద్ది. దేవుడు బబులోను నుంచి ఏం చేస్తున్నాడు? వారిని విమోచిస్తున్నాడు. అందుకనే మీరు ఇక్కడ ఉండొద్దు. ఇంకా బబులోను అనేది లోకాన్ని చూపిస్తుంది కాబట్టి దేవుడు వారిని విమోచిస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి పోండి. అంతేకాదు అపవిత్రమైన దేనిని ముట్టకుడి. బబులోనులో ఉన్న అపవిత్రమైన వాటిని ఏం చేయదు? ముట్టద్దు. అంటే మీరు పవిత్రమైన వాళ్ళు, దేవుని ప్రజలు, దేవుని సేవించాల్సిన వాళ్ళు. అందుకే మిమ్మల్ని మీరేం చేసుకోవాలి? పవిత్రపరుచుకోండి అన్నాడు. తర్వాత పౌలు కొరింథీయులకు రాస్తూ కూడా ఇదే చెప్పినాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజల యుందురు. కావున ఈ మాట చూడండి, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని. చాలమ్మా. ఇక్కడ కూడా కొరింథీ సంఘముతో ఏం చెప్తున్నాడంటే, మీరు అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు, వారిలో నుండి మీరు ప్రత్యేకంగా ఉండండి. దేవుని ప్రజలు అన్యులతో సాంగత్యం చేయకూడదు. అంటే సాంగత్యం అంటే అసలు వాళ్ళ దగ్గర ఉండొద్దని కాదు. అందుకే రోమపత్రికలు అంటాడు, ఒకవేళ వాళ్ళ దగ్గర ఉండొద్దంటే మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి కదా అంటాడు. కొంతమంది అంటారు, అటు చూడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, అక్కడికి పోవద్దు. ఇది మూఢభక్తి అయితే. మనం ఉండేది ఎక్కడ? ఈ లోకములో. యేసు ప్రభు ఈ లోకములోకి వచ్చాడు కానీ లోకములో కలిసి పోలేదు. అందుకే హెబ్రీ పత్రిక 7:26లో పౌలు అంటాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు పాపులతో తిరిగాడు కానీ పాపము చేయలేదు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. మనం పాపుల మధ్యలోనే బతకాలి, తప్పదు. మనం ఆఫీసుకు పోతే ఎవరు ఉంటారు? మన చుట్టూ వాళ్ళే ఉంటారు. ఏమంటే మీ మధ్యలో ఉండలేనంటే ఇంకా పో, నీ దాన్ని వెళ్ళిపో అంటారు. అందుకే పౌలు రోమపత్రికలు అంటాడు, అట్లయితే మీరు లోకం విడిచి వెళ్ళాలి కదా అంటాడు. ఈ లోకంలో పాపుల మధ్యలో ఉంటాం కానీ వాళ్ళతో మనం కలిసి పోకూడదు. అందుకే దేవుని పిల్లలు ప్రత్యేకంగా ఉండాలి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలువారు కాకుండానట్లును, దాని తెగులలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును. దానినంటే పైన చదివితే బబులోను అని ఉంది. 2వ వచనంలో ఏముంది? 2వ లైన్లో మహాబబులోను ఏమైంది? కోలిపోయాను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఒక బబులోను ఉంది, 18వ అధ్యాయంలో ఒక బబులోను, 2 బబులోన్లు కనపడతాయి. 17వ అధ్యాయంలో ఉన్న బబులోనేమో మత సంబంధమైన బబులోను, 18వ అధ్యాయంలో ఉన్న బబులోను రాజకీయ సంబంధమైన బబులోను. అయితే 18వ అధ్యాయంలో ఉన్న బబులోను కూలిపోయింది. బబులోను అనేది ఏం చూపిస్తుంది? లోకాన్ని చూపిస్తుంది. అందుకే 4లో అంటాడు, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలువారు కాకుండానట్లు, దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచి రండి. దేవుని పిల్లలు ప్రత్యేకంగా ఉండాలి. బబులోనుతో అంటే లోకముతో కలిసిపోకూడదు. అందుకనే దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే, సమాజానికి సెలవి, ఈ దుష్టులతో ఈ సమాజం కలిసి ఉండొద్దు,
ఎందుకంటే ఈ దుస్తులను నేనేం చేస్తున్నా, వీళ్ళని శిక్షించబోతున్నా. వాళ్ళతో వీళ్ళు కలిసి ఉంటే, పాలువారుగా ఉంటే వాళ్ళు కూడా నశించిపోతారు. అందుకే వారి నుంచి ఏం కావాలి, వారు తొలగిపోవాలి. అందుకే మోసే వచ్చి అన్నాడు, ఈ దుస్తులతో మీరు నశించకూడనట్లు మీరు వారి గుడారాలను విడిచి తొలగిపోండి. ప్రియులారా, ఎప్పుడైతే మోసే ఆ మాట చెప్పినాడో వాళ్ళు ఏం చేశారంట, చూడండి 28వ వచనం, లేకపోతే 27 చూడండి, 27. కాబట్టి వారు కోరాహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి సాలమ్మ. జనాలు ఈ మాట చెప్పగానే ఏమైనారు, ఇటు అటు దూరంగా వెళ్ళిపోయినారు. మనం కూడా ఏం కావాలి, కోరాహు లాంటి దుష్టుల నుంచి దూరంగా పోవాలి. లేకపోతే వారితో పాటు మనం నష్టపోతాం. చాలామంది ఎట్లుంటారంటే, కోరాహు లాంటి వాళ్ళు చెప్పే మాటలు ఎట్లుంటాయి, తీయగా వినసొంపుగా ఉంటాయి. పోదాం మనమందరం కలిసి ఇట్లా చేద్దామంటే, ఐడియా భలేచ్చిర్రా అని మోసే మీద తిరుగుబాటు చేసినట్లే దేవునికి విరోధంగా ఈనాడు చాలామంది తిరుగుబాటుదారులు తయారైనారు. మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, దేవునికి విరోధంగా పోతే దేవుడు ఈయనకు కోపగించుకుంటే మనిషి తట్టుకోలేడు. అందుకే ప్రియులారా, కోరాహు, దాతాను, అభిరాములు మోసే మీద, దేవుని మీద తిరుగుబాటు చేశారు వాళ్ళు. అందుకే దేవుడు వారిని శిక్షించాలనుకున్నాడు. అందుకే సమాజాన్ని దూరంగా తొలగిపోండి అంటే వారు ఆ గుడారాల నుంచి అటు ఇటు లేచిపోయినారంట. ఎప్పుడైతే లేచిపోయినారో ఇప్పుడు అంటాడు 29వ వచనం చదవండి. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. చాలా కొద్దిగా గమ్మ. మోసే ఏమంటున్నాడంటే, వీళ్ళకి ఇప్పుడు చావు రాబోతుంది, మరణం రాబోతుంది. ఎలాంటిది, మనుషులందరికి వచ్చిన లాంటిది కాదు. మనుషులందరికి వచ్చింది కాకుండా ఒక వింత మరణం రాబోతుంది. అట్లా జరగకపోతే నన్ను దేవుడు పంపలేదు అని మోసే చెప్తున్నాడు. మోసేను పంపింది ఎవరండి? నిర్గమకాండం 3వ అధ్యాయం చదివితే పొదలో దేవుడు ప్రత్యక్షమై అబ్రహాం, ఇసాకు, యాకోబులో దేవుని అని చెప్పి పరిచయం చేసుకొని, నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, ఐగుప్తులు నా ప్రజలు శ్రమ పడుతున్నారు, వాళ్ళు నిట్టూర్పులు విడుస్తున్నారు, నువ్వు రా అని పిలుస్తాడు దేవుడు. మోసే అంటాడు, నా నోటి మాధ్యం చూడు, నా నాలిక సరిగా తిరగదు, నేను పోతే ఎవరు నమ్మరు, ఎన్నో సాకులు చెప్పినాడు. కానీ దేవుడు మోసే మీద కోప్పడినప్పుడు చివరికి లోపడ్డాడు. దేవుడే మోసేను పంపించినాడు. అందుకే ఈ మాట చెప్పినాడు, మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణం అన్నాడు. అంటే మనుషులందరికీ ఏమొస్తుందండి? మరణం వస్తుంది అని. ఈ లోకంలో మనమందరం ఒక దినాన ఏమవుతాం చెప్పండి? చనిపోతాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో సొలొమోను అంటాడు, విందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవటం మేలు అంటాడు. ఏలయనగా మరణం అందరికీ వచ్చును. 89వ కీర్తన 48వ వచనంలో ఆ కీర్తనకారుడు అంటాడు, మరణము చూడక బ్రతుకు నరుడెవడు. హెబ్రీ పత్రిక 9:27లో పౌలు అంటాడు, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. మనుషులందరూ ఒక దినాన చనిపోవాలని దేవుడు నియమించాడు. ఆ నియమించిన దినం వస్తే మనం అందరం చనిపోతాం. అందుకే దావీదు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు రాజుల 1వ గ్రంథం 2వ అధ్యాయంలో సొలొమోనుతో చెప్తాడు, ఏమని, సకల జనులు వెళ్ళు మార్గమన సర్వలోక ఏమంటాడు అక్కడ, మనుషులందరూ లోకులందరూ పో మార్గమున నేను పోవచ్చున్నాను. ప్రియులారా, మానవులమైన మనమందరం ఒక దినాన మరణిస్తాం, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మోసే ఏం చెప్తున్నాడంటే, మనుషులందరూ చనిపోయినట్టు కాదు. వీళ్ళు ఎట్లా చచ్చిపోతారంటే,
వీళ్ళు కింద అంటాడు చూడండి, తర్వాత వచ్చినాం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియను. ఎలాంటి మరణం అంటే భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తం ఏం చేస్తుందంట? మృంగివేసిన ఎడల. ఇంకా తర్వాత వచనంలో చదువుతాం 31లో, అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నెర విడిచెను. భూమి కాళ్ళ కింద ఒక నోరు తెరిస్తే ఎట్లా అవుతుందో అట్లా భూమి నోరు తెరిచింది. 32వ వచనం, భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. భూమి నెరవేర్చింది, నోరు తెరిచింది. ఈ కోరాహుకు సహకరించిన వాళ్ళందరినీ ఆ భూమి మింగేసింది. నిజంగా ఎంత వింత మరణం! సాధారణంగా అందరూ చనిపోయేది ఎట్లా? మరణం రకరకాలుగా వస్తుంది. రోగం వచ్చి చచ్చిపోయేటోళ్ళు కొంతమంది ఏమో యాక్సిడెంట్లో చచ్చిపోతారు, కొంతమంది ప్రమాదవశాత్తు, కొంతమంది ఎవరి చేతులన్నా కూడా చచ్చిపోతారు, ఎవరన్నా చంపేస్తారు అంతే. ఇట్లా మనిషి రకరకాలుగా చనిపోతాడు. కానీ ఇక్కడ కోరాహు సమూహాన్ని దేవుడే భూమిని మింగమని ఆజ్ఞాపిస్తే భూమి నెరవిడిచి మింగేసింది. ఎంత భయంకరమైన మరణం! వాళ్ళు చనిపోయేటప్పుడు ఏం చేశారంట? అక్కడ మనం చదువుతాం ఏమని, 34వ వచనం, వారి చుట్టూనున్న ఇశ్రాయేలు అందరూ, అబ్బో, వీళ్ళు భూమిలోకి పోయేటప్పుడు ఏం చేశారంట? ఘోష పెట్టారంట. ఏమని ఘోష పెట్టింటారు? చచ్చేటప్పుడు మనిషి ఏమంటాడంటే రక్షించండు అంటారు. నాకు ఈ భాగాన్ని చదివినప్పుడు ఒక విచిత్రం అనిపించింది. ఏంటి ఆ విచిత్రం అంటే, కోరాహు ఒక గుంపేసుకొని వచ్చి మోషే మీద తిరుగుబాటు చేసినాడు. మోషే ప్రేమతో హెచ్చరించినాడు, కానీ కోరాహు బుర్ర ఎలగలేదు. అయితే మోషే అన్నాడు, ఏమన్నాడు? రేపు మీరు దేవుని సన్నిధికి రండి అన్నాడు కదా. ఇంతకుముందే మనం చెప్పుకున్న పైన ఆ మాట కూడా చదవండి, మీకు అర్థమైంది. ఎన్నో వచనం అక్కడ అంటాడు పైన, రేపు రండి అని చెప్తాడు. ఎన్నో వచనం అమ్మ? 14. రేపు అనే మాట 6వ వచనం. 6వ వచనం చదవండి. ఈలాగు చేయుడి, కోరాహును అతని సమస్త సమూహమునైనా మీరును దోపార్జులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి. ఈ మాట చూడండి, ఎప్పుడంటే రేపు. ఆ మాట కోసం చదివినాం. నిన్న వాదించారు, రేపే భూమి మింగేసింది. ఎందుకు ఇంత వాదన? నాకు అదే అనిపించింది. కోరాహుకి ఎందుకు ఇంత పౌరుషము, మోసే స్థానానికి నేను వెళ్ళాలనే ఏంటి తపన? రేపు చచ్చిపోయేదానికి ఈరోజు ఎందుకు ఈ వాదన? ఈనాడు చాలామందికి ఇలాంటి గ్రహింపు లేదు. మనం ఈరోజు బ్రతికున్నామంటే ఏంటంటే దేవుని కృప. రేపు ఉంటామా ఏమో తెలియదు. కోరాహుకి ఆ రోజే లాస్ట్, అంతే. రేపు దేవుడు భూమి నెరవిడిచి అని సజీవ సమాధి అంటారు కదా, మినింగైపోతుంది. రేపు దాకా బతికి ఆ జీవితానికి ఎందుకు ఇంత అధికార వాంఛ? ఈనాడు చాలామంది ప్రియులారా ఈ భూమి మీద ఏమనుకుంటున్నారంటే దేవుడు వారికి ఇచ్చిన స్థానంతో తృప్తి చెందక ఈయన దానికోసం ప్రాకులాడుతూ, పోట్లాడుతూ, వాదిస్తూ చివరికి
ప్రియులారా నష్టపోతున్నారు. ఈ కోరాహుతో సహకరించిన వాళ్ళు మరుసటి రోజు చచ్చిపోతారు వాళ్ళు. దానికోసం వీళ్ళు ఎంత ఎంపర్లాడినారో. మోసే కోరాహుని హెచ్చరిస్తుంటే దాన్ని చెవిని పెట్టలేదు. దాదాను అభిరాములను మీరు దేవుని సన్నిధికి రండి, మీతో మాట్లాడాలంటే నీతో మాకు పని లేదంటారు. ఎంత గర్వం వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో ఇంక దేవుడే వీళ్ళని ఏం చేశాడు? భూమిని నోరు తెరిచి సజీవంగా భూమిలోనికి కృంగిపోయేటట్లు చేసినాడు. వారు భూమిలో కృంగిపోయేటప్పుడు ఏం చేశారంట? గోస పెట్టారంట. తెలంగాణలో ఈ మాట బాగా అర్థమైంది అనుకుంటా, గోస అనేది కదా. ఆయన గోస నాకు అర్థమైంది అంటాను చూడండి. వాళ్ళు భూమిలోకి దిగిపోయేటప్పుడు ఎంత ఘోషించారో, నన్ను రక్షించండి. ఒకవేళ నేను అనుకుంటే మోసే గారండి నన్ను క్షమించండి అన్నారేమో. అయిపోయింది టైం. మోసే అప్పటిదాకా వాళ్ళని ప్రేమించి వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళని హెచ్చరించి ప్రేమగా సరిచేద్దామని చూశాడు, కానీ చేయి దాటిపోయింది. ప్రియులారా, మనం ఇవన్నీ చదువుతున్నప్పుడు ఇవన్నీ మనకు పాఠం కొరకు, మనం బుద్ధి తెచ్చుకోవడానికి చివరి దినాలు దేవుడు రాయించాడు బైబిల్లో. వారు ఘోష పెడుతూ ఆ భూమిలోనికి కృంగిపోయినారు. ఎక్కడికి పోయినారంట? 30వ వచనంలో చదువుతాము. యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో ఎక్కడికి పోయినారు? పాతాళములో కూలినట్లు. వీళ్ళు ఎక్కడికి పోయారండి? పాతాళానికి పోయినారు. పాతాళం అంటే ఎట్లుంటుందో తెలుసు కదా. ధనవంతుడు లాజరు గురించి చదివితే మనకు అర్థమైంది. ధనవంతుడు పాతాళానికి పోయి ఏం చేస్తున్నాడు? బాధపడుచు. ప్రియులారా, కోరాహు సమూహం పాతాళానికి పోయి ఇంకా రోజు బాధే. ఎంత బాధో. అందుకే బైబిల్లో ఈ మాట చదువుతాం చూడండి. యోబు గ్రంథం 24వ అధ్యాయం. త్వరగా తీయండి, ముగిద్దాం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం చివరి లైన్ చదవండి. చివరి లైన్ ఒకటే. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాతాళం ఏం చేస్తుందంట? పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. 9వ కీర్తన, కీర్తనలు 9వ కీర్తన 17వ వచనం. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దుష్టులు ఎక్కడికి దిగిపోతారు? పాతాళానికి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో ఘనులను సామాన్యులను గోస చేయువారును హర్షించువారును పడిపోవుదురు. పాతాళము గొప్ప ఆశ పెట్టుకుందంట. అందుకే సామెతల గ్రంథంలో కూడా చదువుతాం. పాతాళం అంట దానికి తృప్తి ఉండదంట. సులభమని చెప్తాడు, ఎంతమంది వస్తే నేను మింగుదామా అని రెడీగా ఉంటుందంట. తృప్తి లేనివి కొన్ని గలవని చెప్పి వాటిలో పాతాళం అనే మాట చెప్తాడు. పాతాళానికి తృప్తి ఉండదంట. ఎంతమంది వచ్చినా లోపలేసుకుంటుందంట. ప్రియులారా, ఈ కోరాహు సమాజం ఏమైపోయిందంటే భూమి నెరవేర్చి పాతాళానికి వెళ్ళిపోయినారు. ఇంకా పాతాళం వల్ల ఎంత బాధ ఉంటుందో. ధనవంతుడు ఒక్క చుక్క నీటి కోసం వేదన పడి కేకలు పెడుతున్నాడు. తండ్రివైన అబ్రహామా, నాకు ఒక చుక్క నీళ్ళు కావాలని అరుస్తున్నాడు. అంతేకాదు ఆ దగ్గర ఉండే లాజర్ను పంపి అంటున్నాడు. అయితే అబ్రహాం అంటున్నాడు, ఏమని? అట్లా కుదరదు అంటున్నాడు. లాజరు నీ దగ్గరికి రాలేడు, నువ్వు మా దగ్గరికి రాలేవు. పాతాళానికి పోయిన వారు మళ్ళీ తిరిగి రాలేరు. ఎంత బాధ. ఐగుప్తు నుంచి విడిపించబడిన వాడే కోరాహు సమూహం. అరణ్యములో దేవుని కార్యములు చూసిన వాళ్ళే. కానీ మోసే మీద తిరుగుబాటు చేసి
పాతాళములోనికి దిగిపోయినారు. ఎంత విచారం! ఇవన్నీ మనము ఒక పాఠం కొరకు దేవుడు రాయించినాడు. అంతేకాదు, ఇప్పుడు సంఖ్యాకాండానికి రండి. 16వ అధ్యాయము 35వ వచనం. యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి దోపార్పణమును తెచ్చిన 250 మందిని కాల్చివేసెను. కోరాహుతో ఒక టీం వచ్చింది, 250 మంది. ఎవరయ్యా మీరు అంటే, మేము కోరాహు సంబంధులం అంటారు వీళ్ళు. ఈ 250 మంది దోపార్తులు పట్టుకొని వచ్చినారు, దోపార్పణలు పట్టుకొని వచ్చినారు. అయితే దేవుని సన్నిధిలో నుంచి ఏమొచ్చింది? అగ్ని వచ్చి వీళ్ళను కూడా కాల్చేసింది. కోరాహు సమూహం పక్షంగా ఉన్నందుకు దేవుడు వీళ్ళను కూడా కాల్చేసినాడు. దేవుడు ఎవరండి? హెబ్రీ 12 అధ్యాయంలో ఉంది, దేవుడు దహించు అగ్ని. దేవుడు దహించేవాడు, కాల్చేస్తాడు. అందుకే ఇదే సంఖ్యాకాండం 10 అధ్యాయంలో చదువుతాం. అహరోను కుమారులు వేరొక అగ్ని తీసుకొని వస్తే వాళ్ళు ఏమైనారు? కాలిపోయినారు. కాబట్టి దేవుడు దహించు అగ్ని. అందుకే ఈ 250 మందిని కాల్చేసినాడు. కాల్చేసిన తర్వాత దేవుడు చెప్తాడు 36వ వచనం. అప్పుడు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనము, అగ్ని మధ్య నుండి ఆదోపార్తులను ఎత్తుము. ఇక్కడ 250 మంది చనిపోయిన తర్వాత వాళ్ళ చేతుల్లో ఉన్నాయి చూడు దోపార్తులు, అవన్నీ ఏం చేయాలంట? ఏం చేయమన్నాడు? వాటన్ని పోగు చేయమంటున్నాడు. ఎందుకు? కింద చూడండి, కింద చెప్తాడు. ఎందుకంటే 38వ వచనం. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరు దోపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను వీటితో ఏం చేయాలంట? బలిపీఠపు పైన కప్పు చేయమని చెప్తున్నాడు. ఎందుకు? ఆ చివర్లు అంటాడు, అవి ఇశ్రాయేళ్ళకి ఆనవాలు. ఆనవాలు అంటే ఏంటి? గుర్తు అన్నమాట, సింబల్. ఆ బలిపీఠం దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చి ఆ బలిపీఠం మీద ఉండే ఆ కప్పును చూసినప్పుడు వాళ్ళకేం గుర్తు రావాలి? ఆ కోరాహు సమాజం గుర్తుకు రావాలి. ఒరే జాగ్రత్త అని గుర్తుకు రావాలి. ఆనవాళ్ళ కోసం బైబిల్లో చాలా ఆనవాళ్ళు ఉన్నాయి. మీరు నిర్గమకాండం 16వ అధ్యాయం తర్వాత చదువుకునే సమయం అయిపోయింది. ఆకాశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు సనిగినప్పుడు దేవుడు ఏమిచ్చినాడు? మన్నా ఇచ్చినాడు. ఆ మన్నా వాళ్ళు తిన్న తర్వాత దేవుడు మోషేతో చెప్పినాడు, ఒక పాత్రలో ఏం చేయమన్నాడు? మన్నా ఎత్తి దేవుని సన్నిధిలో పెట్టమన్నాడు, మందసం ఎదుట. తర్వాత మందసములో ఉంచబడింది బైబిల్లో. ఎందుకు? ఆనవాలు. దేనికి ఆనవాలు? ఇశ్రాయేలు ప్రజలు సనిగితే ప్రేమ కలిగిన దేవుడు మన్నా ఇచ్చాడు అనేదానికి ఆనవాలు. ఒరే మనం బుద్ధిహీనమై సనిగినాము, అయినా ప్రేమ కలిగిన దేవుడు మన మీద మన్నా కురిపించినాడు. అరణ్యములో దేవుడు ఇచ్చిన మన్నా తిని బతికాము అనేదానికి ఆనవాలు. అంతేకాదు 17వ అధ్యాయంలో కూడా చూడండి, ఇదే సంఖ్యాకాండము 17వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ కర్రలన్నిటినీ ఇశ్రాయేలందరి ఎదుటికి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవని కర్ర వారు తీసుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరగబడిన వారిని గూర్చి ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను. ఇప్పుడు చిగురించిన అహరోను కర్ర ఏడుంచమన్నాడు? శాసనముల ఎదుట. మందసనములో ధర్మశాస్త్ర పలకలు ఉన్నాయి, శాసనాలు. దాని ఎదుట ఈ కర్ర పెట్టండి. ఎందుకు? ఇది ఆనవాలు. బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలకి అనేక ఆనవాళ్ళు. ఎందుకంటే
వాళ్ళు దేవునికి విరోధంగా చేసిన పొరపాట్లు, వాళ్ళ పెద్దలు చేసిన పొరపాట్లు వాళ్ళు గుర్తు చేసుకొని వీళ్ళు చేయకుండా ఉండడానికి అవి ఆనవాలు. కాబట్టి ప్రియులారా, ఆ ధూపార్తులను తెచ్చి బలిపీఠ పైకప్పు చేయమని చెప్పినాడు. అట్లాగే నీవు నేను మనమందరం కూడా బైబిల్లో రాయబడిన విషయాలన్నీ మనకేంటి ఆనవాలే. కానీ ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తారంటే బైబిల్ అంతా చదువుతారు, బైబిల్ అంతా తెలుసుకుంటారు, కానీ దాన్ని ఇది నిజం, వాళ్ళకి జరిగింది, నాకు జరుగుతుందేమో అని బుద్ధి తెచ్చుకోరు. కానీ వాళ్ళు చేసినట్లే మళ్ళీ చేస్తారు. అందుకనే రోమాపత్రికలు అంటాడు 15వ అధ్యాయంలో, పూర్వకాలమందు రాయబడిన సంగతులు దేనికంటే చూడండి, ఆ 2 మాటలు చదివి ముగిద్దాం. రోమాపత్రిక 15వ అధ్యాయం 8వ వచనం 4వ వచనం చివరిలో చదవండి. పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము, పాత నిబంధనలో రాయబడినవంట మనకు బోధ కలగడానికి రాయబడ్డాయంట. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. ఈ సంగతులు అంటే పైన ఇశ్రాయేలు చరిత్ర చెప్పినాడు పౌలు. ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర ఎందుకు రాయబడిందంట? ఈ యుగాంతం మందు అంటే చివరి దినాల్లో ఉండే మనకు బుద్ధి కలగడానికి రాయబడింది, బోధ కలగడానికి, బుద్ధి కలగడానికి. కానీ చాలాసార్లు మనం బైబిల్లో ఉన్న విషయాలు చదువుతాం, కానీ బోధ తెచ్చుకోం, బుద్ధి తెచ్చుకోం, వాళ్ళు చేసినట్లే మళ్ళా చేస్తాం. కాబట్టి మన జీవితంలో పాత నిబంధనలో ఉన్న విషయాలు చదువుతున్నప్పుడు ఈ చివరి దినాల్లో ఉన్న మనము వాటిని తీసుకోవాలి, బోధ పొందాలి, బుద్ధి తెచ్చుకొని మనం అలాగూ చేయకుండా జాగ్రత్త పడాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.